नरेंद्र मोदी और राहुल गांधी। नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी और राहुल गांधी। मोदी नरेंद्र मोदी నరేంద్ర మోడీ. ఎందుకు అంటే ఒక్క ఆన్సర్ చెప్పేసిండ్రు కదా, ఒక్క ముక్కలో ఆన్సర్ చెప్పేసిండ్రు మోడీ అనేసి. ఎందుకు? రామ మందిర్ తెచ్చినందుకు నరేంద్ర మోడీ మన ఇండియాకి మంచి. మీరు చెప్పండి, ఎందుకు నరేంద్ర మోడీ అంటే అంత ఇష్టం? నరేంద్ర మోడీ ఎందుకు ఇష్టం అంటే ధర్మపరంగా మంచి చేస్తుండు. 500 సంవత్సరాల క్రితం చేయలేని పని బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రామ మందిరం తెచ్చిండు. ఇంకా సౌదీ బయట కూడా మన గుడిగా కడుతుండు. కాశీలో కూడా జ్ఞానవాపి తెస్తుండు. దానివల్ల మోడీజీ ఇష్టం. నరేంద్ర మోడీ ఆర్ రాహుల్ గాంధీ. మనం ఈ క్వశ్చన్ అయితే చాలా మందిని అడిగాము హైదరాబాద్ లో. ఇప్పుడు ఓల్డ్ సిటీకి చేరుకున్నాము. ఓల్డ్ సిటీలో వీళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది, నిజంగా ఇక్కడ బీజేపీకి కంచుకోట అనేసి చెప్తారు కదా. సో మోడీ ఏం సాధించారు, రాహుల్ గాంధీని తీసుకొస్తే ఆయన ఏం చేస్తారు అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనతో పాటు కొంతమంది కార్యకర్తలు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. సార్ మీరు చెప్పండి, నరేంద్ర మోడీ ఆర్ రాహుల్ గాంధీ అని చెప్తే ఓల్డ్ సిటీ ఎవరి సైడ్ ఉంటుంది ఎక్కువగా? నరేంద్ర మోదీ. వై? बिकॉज बीजेपी अंदर धर्मम. ओल्ड सिटी के पास हिंदू धर्म के सिवा कुछ भी नहीं है. आप कोई भी रहने दो, ओल्ड सिटी जो रहता उसमें 100% धर्म के लिए सपोर्ट करते सबसे ज्यादा लोग. वो हिसाब से నరేంద్ర మోడీ जो స్కీమ్స్ లేక ఆయనా उसको मतलब వాటిని అన్నిటిని ఇక్కడ గవర్నమెంట్స్ లేకపోతే వేరే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ నేమ్ పెట్టుకొని బయటికి తీసుకొస్తుంది. దానిపైన మీరేమంటారు? या इम्प्लीमेंटेशन कर रहे हैं ना. इससे पहले आरोग्यश्री था, ये इम्प्लीमेंटेशन नहीं कर रहे थे. अभी नया नया स्कीम्स जो आ रहे थे जो केसीआर गवर्नमेंट इम्प्लीमेंटेशन नहीं कर रहा था. अदर स्टेट्स में इम्प्लीमेंटेशन हुआ था, अब यहाँ नहीं हुआ था. अभी जो कांग्रेस आया उसमें होने का चांसेस है. उनका स्कीम्स 100% बेस्ट है और सबके पास हिंदू बोल के नहीं, सबके लिए यूजफुल है. वो मुस्लिम्स के लिए भी ट्रिपल तलाक भी यूजफुल आया, अभी हिंदूज के लिए भी यूजफुल है, सबके लिए यूजफुल है वो. మోడీ ఆర్ రాహుల్ గాంధీ? ऑब्वियसली मोदी. వై? एज अ यूथ पॉइंट ऑफ व्यू, अभी जो मालदीव्स में हुआ था उनका गवर्नमेंट अपने मोदी जी को थोड़ा उल्टा सीधा बोल दिया तो पूरे इंडियंस बॉयकॉट कर दिया. आज मालदीव्स रिसेशन में है. दैट्स द बेस्ट एग्जांपल वाई मोदी. एंड राहुल गांधी तो पता ही है यूएस में जाके दे डिग्रेड इंडिया में राइट्स हो रहे बोल के वो लोग जाके फॉल्स इन्फॉर्मेशन स्प्रेड करते. इसलिए वी प्रिफर मोदी. మీకు ఎక్కువగా ఏమి ఇష్టం అంటే మోడీ చేసిన ఈ పథకాల్లో లేకపోతే ఈ ఆర్టికల్స్ 370 आर्टिकल राम मंदिर बना दिए, इसमें सबसे ज्यादा कौन सा महत्व लग रहा है आपको? बेस्ट डिसीजन वाज राम मंदिर जो 500 साल में नहीं हुआ, वो ये गवर्नमेंट में हुआ, बीजेपी गवर्नमेंट में. आपको लगा था क्या कभी? नहीं लगा था. क्यों बोलते सब पार्टी बोलते थे बस मंदिर बनाएंगे बट तारीख नहीं बताएंगे. सबके मुंह पे शट कर दियो, मंदिर बना के ताला लग गया. बेस्ट डिसीजन, कोई गवर्नमेंट नहीं कर सकता था वो. అన్న మీరు చెప్పండి, బీజేపీలో మీరు ఒక సీనియర్ నేత అండ్ మోదీ అండ్ రాహుల్ గాంధీ అంటే ఆబ్వియస్లీ మీరు మోదీయే చెప్పేస్తారు, బట్ మోదీ ఎందుకు అన్న దానికి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాలి. స్వతంత్రం రానప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది, స్వతంత్రం వచ్చినాక కూడా వాళ్ళే ఉన్నారు. దానికి నిదర్శనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గెలిచేది. ఆయన గెలిచినా కూడా జవహర్ లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఎక్స్పీరియన్స్ లేదు. ఈయన కూడా సేమ్, వాళ్ళు పుట్టింది ఒకవైపు అయితే వాళ్ళు పెరిగింది గాంధీ పరివారంలో పెరుగుతారు. అదే విధంగా పరిపాలిస్తారన్న భయం. నరేంద్ర మోడీ నిఖార్సైన హిందువుగా పుట్టిండు, భారతదేశం కోసమే పాటుపడి భారతదేశం అభివృద్ధి మీద పాడుతుండు. ఈయన ఇదే రాహుల్ గాంధీని తీసుకుంటే ఆయన ఎప్పుడేం మాట్లాడుతుందో తెలుస్తారు. ఆయన పిచ్చోడు అనొచ్చా, పప్పు అనొచ్చా, ఆపోజిషన్ లీడర్ అనొచ్చా, లేకుంటే వాళ్ళు పెట్టిన పార్టీల జనాలు 60 ఏళ్ళు ఏడ బాంబ్ బ్లాస్ట్ అవుతుందా, ఏడ స్కామ్లు అవుతాయా, ఏమి ఇబ్బందులు అవుతాయి అనే జీవనంతో బతికిరు కానీ కులాసగా బతికిన దినాల్లో. ఇవాళ నరేంద్ర మోడీని తీసుకుంటే 29 రాష్ట్రాలల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏంటన్నా నరేంద్ర మోడీ ఓపెన్ గానే ఉంటాడు, బుల్లెట్ ప్రూఫ్ లో ఉంటాడు. అదే ఈ పప్పు వాళ్ళ మమ్మీని తీసుకున్నా, నాన్నని తీసుకున్నా, వాళ్ళ నాన్న తాతని తీసుకున్నా, వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్ కావాలి, సెక్యూరిటీ కావాలి. ఈడ నరేంద్ర మోడీ యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ మరొక రూపం. ఆ రూపంగా కావాల్సిందే మాకు మోడీ. రాహుల్ గాంధీని ఎందుకు వద్దంటే ఒక సామాన్య మానవుడు బయటికి సురక్షంగా తిరగలేని పరిస్థితి ఉండే. దానికి ఎగ్జాంపుల్ ఎన్నో అఘాయిత్యాలైనాయి, ఎన్నో మానభంగాలైనాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని స్కామ్లు కాలే, ఎన్ని బాంబ్ బ్లాస్టులు కాలే. ఆతంకవాదులు ఢిల్లీ ఎడాబిలో కూర్చుని పోయిన చరిత్ర ఉంది, అది మీకు వీడియోకి చాలా మంచిగా తెలుసు. కానీ నరేంద్ర మోడీ వస్తే ఆతంకవాది కదా, పాకిస్తాన్ భయపడుతుంది, ఏవేవైతే భయపడుతున్నాయి అన్ని భయపడుతున్నాయి. కానీ అదే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి తీసుకున్నా, ఇప్పుడు మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ ఏదైతే ఏం చేసినా ఆడ ఫోకస్ అవుతలే కానీ ఒక కుర్చీ పట్టుకొని ఒక బీచ్ మీద కూర్చొని నరేంద్ర మోడీ ఒక పక్క రాష్ట్రాలు అతలకుతలం అవుతున్నాయి.
ఎందుకు ఆడ సమర్థమైన నాయకుడు ఉన్నాడు, సమర్థించే నాయకుడు ఉండు కాబట్టి మాకు మోడీ ఉంటేనే భారతదేశం సురక్షితంగా ఉంటుంది, భారతదేశంతో పాటు వరల్డ్ మొత్తం సురక్షితంగా ఉంటుంది. ఇదే పప్పుని కనుక తీసుకుంటే మాకు పప్పు ఓల్సిటీ కాదు, చిన్న పోరనన్నా పప్పు అంటారు కానీ రాహుల్ గాంధీ అన్నారు, ఎందుకంటే ఆయన పప్పు లాగానే ఉంది కాబట్టి. ఆ పప్పు భారతదేశాన్ని ఏం పాలిస్తాం? మోదీ సాధించిన ప్రగతి గురించి మీరు చెప్పాలనుకుంటే మెయిన్ గా ఏది చెప్తారు మీరు? ఎందుకంటే రామ్ మందిర్ అండ్ 370 ఆర్టికల్స్ ఇలాంటి చాలా ఆర్టికల్స్ ని ఆయన తీసుకొచ్చారు. సో ఇవన్నీ వేరే గవర్నమెంట్ ఉంటే ఇవన్నీ అమలు అయ్యేవా? ఎలాంటి పథకం మీకు ఎక్కువగా నచ్చింది? నేను రామ మందిరం కోసం చెప్తే వీళ్ళు బీజేపీ వాళ్ళు ధర్మం చెప్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పేదోడు కష్టం చేసుకొని గుడిసెలో ఉండేటోడు రేషన్ బియ్యం తీసుకోవాలంటే ఆడు ఊరికి పోయి వచ్చేసరికి 25వ తారీఖున బియ్యం అనే భయం ఉండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఊరోడు ఏడవైనా వాని రేషన్ కార్డు, ఈ ఫోన్లో ఏదైతే నెట్ ఉందో దాంట్లో ఒక ఫోటో ఉండి రేషన్ కార్డు చూపిస్తాడు, బియ్యం ఇస్తే ఆ పేదోడు గుడిసెలు అనుకొని తినే దినం తెచ్చింది నరేంద్ర మోడీ. బియ్యం అంటారు, కొంతమంది ఏమంటారు, ఎంత కష్టపడ్డా ఈ కడుపుకు తినే మోడీ ప్రభుత్వం తెచ్చిన బియ్యాన్ని ఆ గరీబోడు గుడిసెలు ఉండి తింటుండు. అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు బియ్యం కోసం ఏ రోజు ఆలోచించలే, అన్నధాన్యాల గురించి ఏ రోజు ఆలోచించలే. నరేంద్ర మోడీ గరీబోనికి ఏం కావాలి చూస్తుండు, పెద్దోనికి ఏం కావాలి చూస్తుండు, ఇక్కడ ఉన్న మధ్యతరగతి ఏం కావాలి చూస్తుండు, ఆతంకవాదికి ఏం కావాలో చూస్తుండు. ఇంతకంటే ఇంకెక్కువ మంచిగా కావాలి. చిన్నటికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మొన్న COVID-19 అతలకుతమైన ప్రపంచ దేశాలు, కానీ భారతదేశం అదే విధంగా సురక్షితం. ఇంతకంటే మంచిగా ఏ ప్రధానమంత్రి కావాలి? ఇంకేం స్కీమ్లు కావాలి? మోదీ గవర్నమెంట్ అంటే కేవలం హిందుత్వ గవర్నమెంట్ అనేసి చాలా మంది అంటారు, మీరేమంటారు దీనిపైన? ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. ఒక హిందూ ముఖ్య ప్రధానమంత్రి ఉంటే దేశంతో పాటు ప్రపంచంలోనే ఎన్ని సంస్కరణలు తీసుకురావచ్చో నరేంద్ర మోదీ గారు చేసి చూపించాడు. మీకు ఉదాహరణకి అందరూ అంటారు బీజేపీ రామ మందిర్ హిందుత్వమే కొట్లాడతారు అనుకుంటారు. నేను ఒక తెలంగాణ రాష్ట్రంలో పుట్టి విరిగి ఉన్నాను. తెలంగాణ అంటే ఫస్ట్గా గుర్తొచ్చి సమ్మక్క సారక్క. ఇప్పుడు మేడారం జాతర ఉంది, సమ్మక్క సారక్క పేరుతోని మనకు ఒక విశ్వవిద్యాలయం ఇచ్చింది నరేంద్ర మోదీ గారు. నిజామాబాద్ లో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న పసుపు బోర్డు ఇచ్చింది. పిఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి 6,000 రూపాయలు వాళ్ళకి అకౌంట్ లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తుండ్రు. 18 లక్షల మహిళలకి మహిళా యోజన పథకం కింద స్కీమ్ అందజేస్తుండ్రు. మళ్ళా దాని ఏమంటే చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తుంది. దానివల్ల సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ జంట నగరాల నుంచి దేశం మొత్తంకి వెళ్ళే ప్రయాణికులకి ఈజీ ఫెసిలిటీ అవుతుంది. ఇంకేం కావాలన్నా? ఇంతగానం చేస్తున్నాక మోడీ ఏం చేస్తాడు ఏం చేయాలి? టెక్స్టైల్ పార్క్ ఇచ్చిండు, రైల్వే వేగన్ పార్క్ ఇచ్చిండు, ఇంకేం చేయాలి? ఆయన డెవలప్మెంట్ తో పాటు అట్టనే మన తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ పట్టించుకొని గుళ్ళు రామప్ప గుడికి యునెస్కో అది ఇచ్చిండు. మళ్ళా ఇంకొకటి ప్రసాదం పథకం కింద భద్రాచలం రామప్ప దేవాలయాలకు, వెమ్లవాడ దేవాలయాలకు ప్రసాదం పథకం ద్వారా ఆ టెంపుల్ డెవలప్మెంట్ కి ఫండ్స్ ఇచ్చిండు. మళ్ళా ఆలంపూర్ జోగులాంబ అంటే మనకు ఎంతో పవిత్రమైన దేవాలయం. ఆ జోగులాంబ టెంపుల్ కి కూడా ప్రసాదం పథకం ద్వారా ఫండ్స్ ఇచ్చిన మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. కేసీఆర్ 10 ఏళ్ల నుంచి ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు మీ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటే 6 పథకాలు చూపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది తెలంగాణలో. ఆ 6 పథకాల యొక్క ఇంప్లిమెంట్ తెలంగాణ ప్రజలపైన ఎలా ఉంటుంది అన్న? ఏముంటది అన్న, ఖాళీ ఒకటి ఫ్రీ బస్సు చేసిండు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మహిళలకు ఉచితంగా ఇచ్చిండు, ఓకే, లేడీస్ కి బెనిఫిట్ అవుతారు. కానీ మిగతా పథకాలు చేయరా నాయనా అంటే సెంట్రల్లో కాంగ్రెస్ రావాలా. ఆ కాంగ్రెస్ ఆడ వచ్చుడు ఉండదు, సచ్చుడు ఉండదు, ఈ 6 పథకాలు ఇంప్లిమెంట్ ఉండడు. రాహుల్ గాంధీ ఇంకో 10 సార్లు భారత్ జోడో యాత్ర అని వాళ్ళు అంటారు, కానీ భారత్ తోడో యాత్ర చేస్తున్న ఆయన జిందగీలో ప్రధానమంత్రి గారు. ఆ 6 పథకాలు తెలంగాణ ఇంప్లిమెంట్ కావు. Right. What's your educational qualification? BSc Statistics. BSc. Yeah. तो अगर नरेंद्र मोदी को वोट करने वाले सबसे ज्यादा स्टूडेंट्स होते हैं या कोई पढ़ाई करने वाले भी होते हैं, लेकिन थोड़े लोग ऐसे बोलते हैं कि नरेंद्र मोदी को जो भी सपोर्ट करने वाले रहते हैं वो अनपढ़ होते हैं, तो आपके क्या विचार है इस पे? नो, ऐसा कुछ नहीं है. मोस्टली एजुकेटेड लोग ही नरेंद्र मोदी जी को वोट देते, क्योंकि दूसरे कंट्रीज में आज अपन देख रहे हैं, जब दुबई में मंदिर ओपनिंग के लिए मोदी जी गए थे, वहाँ पे पूरे मुस्लिम्स थे, मोदी जी के चैंट्स लग रहे थे वहाँ पे, मोदी मोदी बोल रहे थे, जय श्री राम बोले हुए वहाँ पे मोदी जी. वहाँ पे कुछ अपने को ऐसा नहीं दिखा ना एंटी मुस्लिम है ऐसा. वहाँ के जो है लोग, उनके लिए मोदी जी ओके, बट यहाँ पे जो लिबरल्स और सेक्युलर्स है उन्होंने उनके नेगेटिव इमेज क्रिएट करे बस. यूएस में, कनाडा में बहुत लोग मोदी जी को थैंक करते, वहाँ पे मोदी जी का बहुत दबदबा है.
जो एजुकेटेड लोग ही है ना वहाँ पे, जो मास्टर्स करने के लिए, हायर स्टडीज के लिए गए, वो लोग इंडिया आके मोदी जी को ही वोट डालते। जो अनएजुकेटेड व्हाट्सएप यूनिवर्सिटी जो बोलते, वो कुछ लोगों की वजह से वो सबको बोल दे रहे हो, बस उतना ही। అన్న ఒక క్వశ్చన్ మీ ఇద్దరికి అడుగుతా నేను. అబుదాబిలో ఒక హిందూ టెంపుల్ ని ఏర్పాటు చేసాం అన్న, ఇటు వచ్చేయండి. అబుదాబిలో ఒక హిందూ టెంపుల్ ని ఏర్పాటు చేసిండ్రు. అదే సీన్ మన ఇండియాలో కనుక ఏదైనా ఓల్డ్ సిటీ, ఇప్పుడు మీ ఓల్డ్ సిటీలోనే ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం పర్మిషన్ దొరుకుతుందా? అలాంటి పరిస్థితి ఉందా ఇక్కడ? అక్కడైతే ముస్లిమ్స్, అక్కడ అబుదాబి, అక్కడ గవర్నమెంట్ కూడా స్వాగతించింది. సో ఇక్కడ అలాంటి పొజిషన్ ఉందా? ఏమంటారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు పర్మిషన్ అంటారు. అదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే భారతదేశము, ధర్మము అంతా మాదే కాబట్టి మాకు పర్మిషన్ అవసరం లేదు అంటాం. ఇలా మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్నీ చూసుకుంటే రాయి దొరికితే, ఇదే కారణం ఒక స్టోరీ చెప్తున్నా, రాయి దొరికితే దాన్ని పోయి ల్యాబ్ పంపించడం జరిగింది. ఇదే ముస్లింలు ఒక మసీద్ కడితే జెండా వాడతాగానే మసీద్ అంటారు. ఆ జెండా ఎడికెళ్ళి వచ్చిందండి, రైతు పండించే దూది. ఆ దూది మిల్లుకు తీసుకొస్తే బట్ట, ఆ బట్టానికి నేస్తం 786 వేసినాక ఆ జెండా పెట్టి చాదర కప్పినాకనే మసీద్. కానీ ఈడ మా ప్రభుత్వం ధర్మానికి పట్టించుకునే ప్రభుత్వం లేదు కాబట్టి మాకు పర్మిషన్. కానీ దుబాయ్ వాళ్ళకి అర్థం ఏమైందంటే సనాతన ధర్మం మొత్తం ప్రపంచంలో ఉంది, దానికి నాయకుడు నరేంద్ర మోడీ వాళ్ళు గుడికి అడిగినంత మాత్రం ఇస్తేనే బాగుంటుంది, ఇది సనాతన ధర్మంకు మనం మంచి మార్గం అని చెప్పి ఇచ్చారు. ఈడ మిత్రులు చెప్పినట్టు ఈడ సెక్యులర్ ఉన్నారు, వాళ్ళందరికీ ఏంటంటే నరేంద్ర మోడీ వద్దు, ధర్మం వద్దు, మేము తిని ఫ్రీ ఉంటే చాలు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు కానీ పప్పు గాంధీ కానీ ఫ్రీ ఉంటాయి చూడు. ఒక సిమ్ ఉంటుంది రైతు, అది పెట్రోల్ అడగని బండి ఇవ్వండి, ఫ్లైట్ టికెట్ ప్లేన్ ఇవ్వండి, తింటే హోటల్ ఇవ్వండి అని ఒక పాట ఉంటుంది చూడు. అట్లాంటి ఇక్కడ సెక్యులర్లకు అయితేనేమో జై 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 కారు ఉంటుంది. గుడి కడదామన్న ఒక గుడి కడితే అండి ఎంతమంది బతుకుతారు ఆడ? గుడి కట్టినని రోజులు సివిల్స్ అందరు బతారు. గుడి కట్టినాక పూలు అమ్ముకునేటాడు బతాడు, టెంకాయ కొట్టినాడు బతాడు, ఆటో ట్రాన్స్పోర్టేషన్ బతుకుతుంది. ఆ గుడి కట్టినాక వర్షం పడితే షెడ్ వేస్తే షెడ్ కింద కూడా బతికేటోళ్ళు బతారు. అనాథాలు ఎక్కడన్నా రూట్లో పోతా ఉంటే ఆ గుడి కింద వచ్చి పండుకున్న దాకిలాలు ఉంటాయి. ఓ గుడి వల్ల అందరికి సమస్త ఏరియా మారుతుంది. కానీ ఈ గుడి వల్ల ఏం ప్రాబ్లం, ఈ ఎవరంటారు ఈ సెక్యులర్లు ఉన్నారు కదా, వాళ్ళకి బుద్ధి రానంత వరకు గుడిని వ్యతిరేకిస్తూనే ఉంటారు. కానీ మేము మాత్రం ఇదే భారతదేశం సనాతన ధర్మం గుడిని ఎప్పుడూ ఆహ్వానిస్తాం. మోడీ మళ్ళీ రావాలనేసి అయితే ఓల్డ్ సిటీలో నేను ఎంతమంది అయితే అడిగినాను, చాలా మంది అయితే మోడీ రావాలనేసి, హైదరాబాద్ లో కూడా చాలా మంది అదే చెప్తున్నారు. ఎందుకు మోడీ మళ్ళీ రావాలనేసి మీరు అనుకుంటున్నారు? మోదీ రావాలి ఓన్లీ మీరు హైదరాబాద్ అంటారు, ప్రపంచం మొత్తం మళ్ళీ మోదీ రావాలంటారు. మోదీ స్పెషాలిటీ అది. మోదీ రాకముందు ఇండియా ఎట్లుంటే, మోదీ వచ్చిన తర్వాత ఇండియా ఎట్లుందో ఇవాళ జనరేషన్ చూస్తున్నది. 10 ఏళ్ల కింద డిజిటల్ నోట్లు బంద్ చేసినప్పుడు, నోట్లు బంద్ చేసినప్పుడు ఆకారాలు పెట్టారు. ఏమైంది? ఇవాళ మొత్తం డిజిటల్ నడుస్తుంది. అమౌంట్ క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, గూగుల్ పే, ఫోన్పే ఏం పెట్టినా ఎవరైనా మిర్చి బండి కానీ, చాయ్ బండి ఏదైనా స్కాన్ చేయమంటారు కదా. అట్లాంటి కొత్త తరాన్ని ప్రోత్సహించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆయన వస్తే మన ప్రపంచంలో ఇండియా నంబర్ 1 స్థానానికి పోతుంది. అటువంటి వ్యక్తే మనకు ఉండాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ఏ ఒక్క నాయకుడికి అంత అర్హత లేదు, వాళ్ళు ఆయన దరిదాపులో కూడా వాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో ఉండటం, మన ప్రజల మధ్య మనకు అదృష్టం. ఆయన చూసినందుకు మన జన్మ తరించింది. ఎందుకంటే అట్లాంటి వ్యక్తి ఉన్న టైంలో మనం ఇక్కడ బతుకుతున్నందుకు. ఆయన పేరు చెప్తే మంచి వాళ్ళకు ఉత్సాహకారుతుంది ఇవ్వాల్సింది. నేను వాటి చెప్తున్నా. అట్లాంటి వ్యక్తి భారతదేశానికి ఎప్పటికీ ప్రధానమంత్రి. ఇప్పుడు రష్యాలో ఎట్లా పుతినైతే అయినో ఎప్పటికీ ప్రధానమంత్రి ఆయన ఉన్న రోజులు ఆయననే ప్రధానమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజులు అదే అవుతుంది. మేము దేవుని అదే అనుకున్నాం. ఆయన ఉన్నందుకు రామ మందిరం ఇంత చిన్న గొడవ కాకుండా అయింది. ఆయన ఉన్నందుకు కాశీ విశ్వనాథుని ఆలయం మొన్ననే కోర్టు రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ మధురాలో కూడా అదే అవుతుంది. ఇంకా ఏదైతే హిందూ దేవాలయాలు కొలగొట్టినో అన్నిటికీ అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఉండాలి. నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా అభ్యాస్ అంటున్నాడు. ఎవరిని ఒక మతం అని చెప్తున్నాడు. వాళ్ళు నరేంద్ర మోదీ గారు 5 బియ్యం ఇస్తున్నారు. అవి ఎందుకు తీసుకుంటారు? ముస్లింస్ క్రిస్టియన్స్ ఎందుకు తీసుకుంటున్నా? వాళ్ళు అప్పుడు గుర్తుకొస్తారు నరేంద్ర మోదీ గారు హిందూ, నరేంద్ర మోదీ గారు అదని చెప్పేసి. నరేంద్ర మోదీ గారు ఫసల్ బీమా యోజన అది తీసుకుంటున్నారు. నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ అది తీసుకుంటున్నారు. జన్ధన్ యోజన అది అన్ని తీసుకుంటారు. తినే కాడ తాగి అన్ని చేసుకుంటారు. కానీ మళ్ళీ ఏమంటే లాస్ట్ ధర్మం అంటున్నాం. ఆయన హిందుత్వవాది అంటారు. అది తప్పు. మీరు అట్లాంటప్పుడు 10,000 ఇచ్చే వస్తువు తీసుకోవద్దు. ఆయన ఓటేస్తలేదు కదా, మీరు తీసుకోవద్దు. ఏదైతే మేము ఓట్లు వేస్తున్నాం మేమే తీసుకుంటాం, అయితే. కానీ ఏదైతే ప్రియ వస్తువులు ఉన్నాయో ఫస్ట్ మాకు కావాలంటారు. మళ్ళీ దేశం వచ్చే వరకు నరేంద్ర మోదీ గారి పేరు వచ్చే వరకు ఆయన హిందుత్వవాది, హిందువులుగా సపోర్ట్ చేస్తున్నట్టు. ఇది చాలా తప్పు. ఎవరైతే సెక్యులరిజం ఉన్నో వాళ్ళకు మేము హెచ్చరిస్తున్నాం.
నరేంద్ర మోదీ అన్న రోజులు మీ పప్పులు ఉడకాయి మీరు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసుకోలేదు, అప్పుడు చేసుకుని అప్పుడు ఎవరు అడగటలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చారు, మీరు అన్ని కిందికి అన్ని తీస్తున్నారు. ఎంత స్కామ్ చేసి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో ఒక స్కామ్ లేదు, ఒక్క పెద్ద గొడవలు లేవు, హిందూ ముస్లిం కమ్యూనల్ కొట్లాడడం లేదు. అలాంటి వ్యక్తి మనకు ప్రధానమంత్రి ఉండాలి. ప్రపంచ దేశాలు కూడా ఆయన తరపు చూస్తున్నాయి, ఆయన్ని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయోధ్యలో రామ్ మందిర్, అబుదాబిలో స్వామినారాయణ మందిర్, పాత బస్సులో మీరున్న ఓల్డ్ సిటీలో అలాంటిది ఏమన్నా ఏర్పాటు చేస్తే సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటారా మీరు? यहाँ सपोर्ट नहीं मिलता ना, क्यों? तेलंगाना में सपोर्ट नहीं मिलता. क्यों बोले तो गवर्नमेंट बीजेपी का गवर्नमेंट नहीं है, यहाँ परमिशंस लेना पड़ता. एक नॉर्मल छोटा एक हमारे एरिया में तालागड्डा है एरिया, वहाँ एक छोटा बड्डू राई बोल के जो लगाने के लिए भी उसके लिए परमिशंस लेना पड़ा, एक 2-3 दिन रुकना पड़ा. यहाँ पर ऐसे ओल्ड सिटी में बहुत से मंदिर है जिसको अभी भी पेंडिंग रखा हुआ है, वो परमिशंस लेके बनाने के लिए अभी भी पेंडिंग में रखा हुआ है वो मंदिर.